కనపడతా ఉంది. ములుగులో మున్సిపాలిటీలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. సో ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి? గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలిచింది. అంటే మేము 10 కంటే ఒక్కటి ఎక్కువ గెలిచినా కానీ మేము వాళ్ళకంటే మంచిగా ఉన్నట్టే మేము. అంటే ఇప్పుడు దానికి మేము డబుల్ గెలుస్తాం, ట్రిపుల్ గెలుస్తాం. ఒకటి సార్ అధికార పార్టీ అనేది ఎక్కువ గెలవటం ఎక్కడైనా కామన్. మన మిత్రులు చెప్పినట్టు 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కాలే. ఒక్క బస్సు ఒకటి ఉచిత బస్సు ఇచ్చిర్రు. బస్ స్టాప్లలో ఎక్కడ బస్సు ఆపుతలేరు. ఆడవాళ్ళ సీట్లు ఇంతకుముందు ఏమైనా కాలుంటే మగవాళ్ళు రిక్వెస్ట్ మీద కూర్చునేది. అట్లాంటిది వీళ్ళు వెనక కూర్చొని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో అందరూ చూస్తున్నాం. అది పోగా మగవాళ్ళకు డబల్ చేసారు ఛార్జీలు. అంటే దీని బదులు 1 get 1 ఫ్రీ అన్నట్టు ఇలా డబల్. అంటే అలా నువ్వు పెంచడం వల్ల కూడా ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టుడు తప్ప ఎవరికైనా సేవ్ కాదు. ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు 1,16,000 నేను తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఎంత ఉందో రేటు చూసినాం. అది చిన్న విషయం కాదు కదా. రేటు తగ్గిందండి. 5,000 అవుతుంది, 10,000 అవుతుంది. కానీ తులం బంగారం ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము 2014 జూన్లో తెలంగాణ వచ్చినప్పుడు జస్ట్ అక్టోబర్ నుంచి 2,000 పెన్షన్ ఇచ్చినాం. అంటే జస్ట్ 3 నెలల తర్వాత ఇచ్చినాం. ఈరోజు 2 సంవత్సరాల 3వ నెల వచ్చింది. ఇప్పటి వరకు ఆ 2,500 లేదు, 4,000 లేదు, ఆ స్కూటీ లేదు, డిగ్రీ వాళ్ళకు, పీజీ వాళ్ళకు, పిహెచ్డీ వాళ్ళకు ఆ నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఇప్పటివరకు ఏమీ లేదు. అంటే వాళ్ళు ఇచ్చింది చెప్పుకోదు. ఫ్రీ బస్సు ఒకటే, అది కూడా బస్సు పరిస్థితి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా సరే ఎలక్షన్లలో ఇంతకుముందు మనం 1,704 వార్డులు వేసినాం మేము. గత ఎలక్షన్లలో కాంగ్రెస్ 576 గెలిచింది, బీజేపీ 293 గెలిచింది. ఇప్పుడు ఆ 1,704 వాళ్ళు గెలిస్తే మాకంటే అద్భుతంగా గెలిచినట్టు. కానీ మంచి ఫలితాలు మేము సాధిస్తాం. ఓట్ల షేరింగ్ లో కూడా సార్ 1-2 ఓట్లతో మేము 10 ఓట్లతో గెలవచ్చు. ఎందుకంటే సార్ అధికార దుర్వినియోగం చూసిన సంగారెడ్డి జగ్గారెడ్డి గారు ఏం చేసారు. బీజేపీ కాంగ్రెస్ 2-1 అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఉండలేకుండా చేయాలి. ఎందుకంటే అరవింద్ ఏం చేసినో చూసినాం. ఒక ఎంపీ కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్నది, ఒక 4-5 రాష్ట్రాలు తప్ప మొత్తం బీజేపీ చేతుల్లో ఉంది. అయినా నువ్వు ఆ ఎలక్షన్ల పద్ధతిని, ఒక రాజ్యాంగంలో నువ్వు ఉన్న పొందుపరిచిన ఎలక్షన్ల పద్ధతిని ఏం చేసినావు, నువ్వు ఎట్లా మాట్లాడినావు, ఆ పద్ధతి చూసినావు. జగ్గారెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసినావు, ఓడిపోయినావు. అలా అభ్యర్థి కొడుకు పోతే అభ్యర్థి లోపలికి పోతాడండి, కొడుకు ఎట్లా పోతాడండి లోపలికి. ఓ సిఐని అడిగి ఇచ్చాడు. ఆ సిఐ కూడా అట్లా పాపం ఇంతవరకు ఆయన అవార్డు తీసుకున్న సిఐ అంటే తట్టుకోలేక అంటే ఇట్లా చేసిర్రు. అయినా కానీ మేము రూపాయి పంచలేదు. వాళ్ళు పైసలు విపరీతంగా పంచిర్రు. 6,000 పంచిర్రు, 10,000 పంచిర్రు, 3,000 పంచిర్రు, 4,000 జూబ్లీస్ అలా పంచినట్టే. మేము రూపాయి పంచలేదు. అయినా కానీ ప్రజలు మాకు ఓటేస్తారు. మేము ఓటింగ్ పర్సెంటేజ్లో కూడా మెరుగా ఉంటాం. సరే ఎక్కువ స్థానాలు చెప్పినా కదా, కాంగ్రెస్ 10 గెలిచింది. పోయిన కాంగ్రెస్ ఇప్పుడు 69కి వచ్చింది, మీరు 31 వెళ్ళిపోయారు. వెళ్తుంది బాగా, అంటే సగం వైపు ఉన్నారు మీరు కూడా. కాంగ్రెస్ 10 గెలిచింది, ఈసారి మేము ఎక్కువనే గెలుస్తాం దాంతో పోల్చుకుంటే. ఈ 6 గ్యారెంటీలు ఎక్కలేదు. ఉద్యోగకారుల గురించి మన మిత్రులు, ఉద్యోగకారులు అనేది కీలకం. ఎందుకంటే 1969 నుంచి 2014 వరకు వివిధ దశల్లో రకరకాలుగా ఉద్యమాలు చేసి జైలు పోయారు, చనిపోయారు, ఎంతో జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి ఉద్యోగకారులను ఆకట్టుకున్నాడు. నేను అధికారంలోకి వస్తే 2,500 గదాలు ఇస్తాను. ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు. ఎన్ని రోజులు ముఖ్యంగా నేను చెప్పేది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3-4 నెలలకే ఇంప్లిమెంట్ చేసింది. ఈ రోజు 2 సంవత్సరాలు 3-4 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫలం కూడా ఇంతవరకు లేదు. అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీలో కానీ చాలా మంది దీని గురించి డిస్కషన్ చేసిర్రు. మనం ఉద్యోగకారులకు ఇస్తాను అధికార పార్టీలు కూడా చెప్పిర్రు. అయినా కానీ ఇప్పటి వరకు దాని గురించి ఊసలేదు. అంటే హామీలు నేను ఒకటి ఇస్తానే హామీలు ఇచ్చి కూడా పోయావు, కానీ చేయడానికి ఏం లేదు. కానీ మీ విషయంలో కూడా మీరు కూడా గతంలో చాలా హామీలు ఇచ్చి మీరు కూడా జనాలకి ఇచ్చిన హామీలు అన్ని మీకున్నటువంటి మంచి పేరు ఏంటంటే మీకున్నది ఓన్లీ రైతు బంధు మాత్రం పక్కాగా ఇచ్చారనేది ప్రతి ఒక్క రైతు చెప్తున్నాడు. మేము గ్రామాల్లో తిరిగినప్పుడు దళిత బంధు అనే దానికి మీరు దానికి ఎక్కడ కూడా పెద్దగా మీరు దానికి విజయం సాధించినట్టుగా కనపడలేదు. లేదు, దళిత బంధు కూడా పూర్తి స్థాయిలో మీరు అందించలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇంటిలో ఉద్యోగం ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చారు మీరు? మేనిఫెస్టో లేకపోయినా కేసీఆర్ గారు నోటినప్పుడు చెప్పారా లేదా? అది కూడా మీ నుంచి వచ్చిన మాట కదా. మరి తులం బంగారం కూడా మేనిఫెస్టోలో లేదు. ఆయన అన్నాడు, ఒక విషయంలో అన్నాడు, దాన్నే పట్టుకుని మీరు మాట్లాడుతున్నారు తులం బంగారం గురించి. మరి మీరు కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు కదా సార్.
కాబట్టి మీరు కూడా దళితులు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నారు. 3 ఎకరాల భూమి ఇచ్చినాం మేము. ఎక్కడిచ్చారు? ఏ రైతుకి ఇచ్చారు చెప్పండి? ఏ రైతు లాభపడ్డాడు చెప్పండి మీ ప్రభుత్వంలో? ఇప్పుడు పిలమర్తిరావు అయినట్టు ఆయన ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు కదా, స్వయం ఆయన చెప్పిండు కదా 60,000 కుటుంబాలకు మేము 3 ఎకరాలు ఇచ్చినామని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అధికారం మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అడగాలి, కాంగ్రెస్ లో ఉన్నాడు కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిండు. గడ్డపోతారు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుందంట. గడ్డపోతారు మున్సిపాలిటీ రైట్ రైట్. 3 ఎకరాలు ఇచ్చినాం, అది నిరంతర ప్రక్రియ. అది 3 ఎకరాలు ఇచ్చారు. అదే అంటున్నారు 3 ఎకరాలు ఇచ్చిందన్నది విశ్లేషకులు చెప్తారు. కార్పొరేషన్ చైర్మన్ ఇంటర్వ్యూలో చెప్పిండండి, నేను చెప్తాను. ఇది వేదిక నేను కూర్చున్నప్పుడు చెప్తారు, మళ్ళీ వాళ్ళు క్షమాపణ అయిపోయే పరిస్థితికి వస్తుంది. ఉట్టిగా వేగంగా మాట్లాడద్దు, మళ్ళీ నేను డాక్యుమెంట్లు పట్టుకున్నాను తీసుకో. చెప్పిండు వాళ్ళు చెప్పి కాదు, అధికారికంగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు? గజ్జపూరి వాళ్ళు మాట్లాడింది కాదు, వేదికల మీద మస్తు మాట్లాడతారు. నేను మస్తు చెప్తా. జిల్లా 35 కుటుంబాలకు ఇచ్చి జయశ్రెడ్డి 35 కుటుంబాలకు అంటున్నా. మళ్ళీ డాక్యుమెంట్ రెడ్డి సార్ ఇలా జగదీశ్వర్ రెడ్డి హిందూ అని ఒక అమ్మాయికి పాప మా అమ్మాయి ఊకే గిడ చదువుకున్న అమ్మాయిని లేనిపోని వాడిని రెచ్చగొట్టి ఆడ బయట దేశాలకు పంపించి ఎక్కడ కాకుండా వేసిండు. ఒక చిన్న బ్రేకింగ్ చూద్దాం. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తొర్రూరు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. మొత్తం 44 ఓట్లు పోలింగ్ అయినాయి. దాంట్లో 30 కాంగ్రెస్కి వచ్చింది, 12 బీఆర్ఎస్కి వచ్చినాయి, 2 బీజేపీ పార్టీకి వచ్చాయి. సో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. దళిత బంధు వచ్చి రాష్ట్రంలో 4 మండలాల్లో కంప్లీట్ ఇచ్చినాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఇచ్చినాం. ఇక వేరే నియోజకవర్గాలలో 100, 200 అట్లా ఇచ్చుకుంటా పోయినాం. మేము ఎక్కడే అది మేనిఫెస్టోలో పెట్టలేదు అనుకోలేదు, కానీ దళితులకు 10 లక్షలు ఇవ్వాలి, ఆత్మగౌరవంగా బతకాలనే ఉద్దేశంతో 4 మండలాలు కంప్లీట్ ఇచ్చినాం. హుజూరాబాద్ మొత్తం ఇచ్చినాం. నియోజకవర్గం 100, 200 అట్లా ఇచ్చుకుంటా పోయినాం. మేము ఇచ్చిన హామీలుగా ఇవన్నీ కూడా ఇచ్చినాం. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ రైతు భూమి కూడా రైతు పేరు మీద లేదు, కానీ మేము వచ్చినాక సాదా కాగితాల మీద ఎట్లా రూపాయలు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసినాం. ఇంతకుముందు ధరణిలో మీరు ఏం చేశారనేది అందరికీ తెలిసింది సార్. ధరణి ద్వారా మీరు ధరణి పోర్టల్ ద్వారా మీ ప్రభుత్వంలో ఎంత దారుణాలు జరిగినాయో, ఎన్ని జరిగినాయో అందరికీ తెలిసి కాంగ్రెస్ కనీసం ఎప్పుడో 50 ఏళ్ళ కింద ఉన్న భూ అమ్ముకుంటా కూడా రైతు పేరు మీద లేదు. అది టీఆర్ఎస్ వచ్చినాక పేరు రైతు పేరు మీద వచ్చింది. దాని మీద అలా అవినీతి జరిగింది, కాళేశ్వరం కూలిపోయిందని వీళ్ళు అభివృద్ధి జరిగిన దాంట్లో మాట్లాడతలేరు, అవినీతి అంటున్నారు. వీళ్ళు పని చేయలేదు, పని చేసిన దాంట్లో అవినీతిని ఆరోపిస్తున్నారు. ఇంతవరకు ఏడాది అవినీతిలో నిరూపించింది లేదు, వాళ్ళు చేసింది లేదు. ధరణి అనేది మంచి స్కీమ్, వీళ్ళు దాని పేరు మార్చి దాన్ని ఏదో చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్క రైతు 80% భూములు రైతుల పేరు మీద వచ్చినాయి. ఇప్పుడు అది మేము చేసిన ఘనత అది. రైట్. కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి మీ పార్టీ ఇప్పుడు అంటే ఓకే 42 లీడ్లో ఉంది, 91 గెలిపారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా పర్లేదు, బీజేపీ కూడా దగ్గర 12 వచ్చింది ఇప్పటి వరకు అయితే.